హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 21 కి అయితే అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 20, 2021 అంటే టైం వచ్చేటప్పటికి 6 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. వెరీ ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి జెబ్రానిక్స్ నుంచి. జెబ్రానిక్స్ అయితే జెబ్ ఫిట్ 7 అని చెప్పి ఇండియాలో ఒక స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఈ స్మార్ట్ వాచ్ ని యూస్ చేసి మీరు కాల్స్ కూడా అయితే తీసుకోవచ్చు. దీంట్లో మనకి 1.7 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో మనకి 7 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి అని చెప్తున్నారు. ఇంక ఈ స్మార్ట్ వాచ్ లో మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది, SpO2 మానిటర్ చేయగలదు, అట్లాగే స్లీప్ ని కూడా మానిటర్ చేయగలదు. అండ్ ఇంకా దీంట్లో 100 వాచ్ ఫేసెస్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. అండ్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక 3,999 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ స్మార్ట్ వాచ్ అనేది మనకి అమెజాన్ లోను అట్లాగే జెబ్రానిక్స్ సైట్ లోను మనకి సేల్స్ కి అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకా జెబ్రానిక్స్ సైట్ లో చూసుకుంటే కనుక ఇది 7,499 రూపీస్ వరకు ఉంది. బట్ అమెజాన్ లో మాత్రం 3,999 రూపీస్ కి అయితే అవైలబుల్ లో ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి అమెజాన్ నుంచి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ లో అయితే స్టార్ట్ అవునున్నాయి కదా. సో ఈ సేల్స్ లో వచ్చేటప్పటికి వీళ్ళు HDFC కార్డ్స్ మీద అయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేయనున్నారని వీళ్ళు రివీల్ చేయడం జరిగింది అనమాట. ఈ 10% డిస్కౌంట్ అనేది క్రెడిట్, డెబిట్ అండ్ EMI ట్రాన్సాక్షన్స్ కూడా ఈ 10% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయనున్నారనమాట. సో మాక్సిమం క్యాప్ అనేది ఎంత పెడతారో మనకి ఇంకా రివీల్ చేయలేదు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే నెక్స్ట్ న్యూస్ కూడా మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ యాప్ అయితే ఇప్పుడు బెంగాలీ, మరాఠీ అండ్ హిందీ వాయిస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొచ్చింది అనమాట. సో అడిషనల్ గా ఇప్పుడు బెంగాలీ, మరాఠీ లాంగ్వేజెస్ ని యాడ్ చేశారు. అట్లాగే హిందీలో మీరు షాపింగ్ ని కూడా చేయొచ్చు అనమాట. సో మీరు ఎవరైనా కానీ హిందీలో వాయిస్ కమెంట్స్ ద్వారా మీరు అమెజాన్ యాప్ లో షాపింగ్ చేయాలనుకుంటే కనుక యాప్ ని అయితే అప్డేట్ చేసుకోండి. సో మీకు ఈ ఫ్యూచర్ ని అయితే అమెజాన్ రోల్ అవుట్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి యాపిల్ నుంచి. యాపిల్ అయితే iOS 15 అప్డేట్ ని అయితే ఈ రోజు నైట్ నుంచి అన్ని ఎలిజిబుల్ డివైసెస్ కి పంపించనుంది అనమాట. యాపిల్ ఐఫోన్స్ లో చూసుకుంటే కనుక యాపిల్ ఐఫోన్ 6s అండ్ అప్పర్ మోడల్స్ ఈ iOS 15 అప్డేట్ అనేది ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకా అలాగే ఐప్యాడ్ OS 15 చూసుకుంటే కనుక స్క్రీన్ మీద కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ మోడల్స్ కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే వాచ్ OS ఎలిజిబుల్ డివైసెస్ చూసుకుంటే కనుక యాపిల్ వాచ్ సిరీస్ 3 అండ్ అబోవ్ కాడి నుంచి మనకి ఈ వాచ్ OS 8 అనేది రిసీవ్ చేసుకొని ఉన్నది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఒప్పో నుంచి. ఒప్పో అయితే ఈ రోజు ఒప్పో A16 మొబైల్ ని ఇండియాలో అఫీషియల్ గా అయితే లాంచ్ చేసింది. దీంట్లో మనకి 6.52 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది IPS LCD డిస్ప్లే అనమాట. అండ్ ఇంకా అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek Helio G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా అలాగే కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అట్లాగే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది, టైప్ C పోర్ట్ తో వస్తుంది. అండ్ ఇంక ఇది కలర్ OS 11.1 బేస్డ్ ఆన్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రానుందనమాట. అండ్ ఇంక ఇది మనకి 2 కలర్స్ లో అయితే లాంచ్ చేశారనమాట, బ్లాక్ అండ్ పెరల్ బ్లూ. అండ్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక 4+64GB స్టోరేజ్ 13,999 రూపాయలు అయితే పెట్టారనమాట. సో 14,000 రూపాయలకి వీళ్ళు MediaTek Helio G35 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మాక్సిమం ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తూ ఉంటారు. సో మీరు ఎవరైనా కానీ ఈ మొబైల్ కొనాలనుకుంటే కనుక స్కిప్ చేయండి. సో ఈ ప్రాసెసర్ కి 7,000 రూపాయల కన్నా ఎక్కువ అయితే వేస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రియల్మీ నుంచి. రియల్మీ C25Y స్మార్ట్ ఫోన్ అయితే ఈ రోజు ప్రీ ఆర్డర్స్ కి అయితే తీసుకొచ్చింది. సో ఈ మొబైల్ కూడా స్కిప్ చేయండి. సో కొంచెం వెయిట్ చేస్తే మీకు ఆఫర్స్ లో ఇంకొక 1,000-2,000 వేసుకుంటే ఇంకా బెటర్ మొబైల్స్ అయితే వస్తాయి. సో ఎవరైనా కొనాలనుకునే ఉద్దేశం ఉంటే కనుక సో ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. అందుకనే నేను టెక్ న్యూస్ లో అయితే ఇంక్లూడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి IQ నుంచి. IQ Z5 ఇండియా లాంచ్ గురించి అయితే IQ అఫీషియల్ గా మనకి కన్ఫర్మ్ చేయడం జరిగింది అనమాట. సో IQ అయితే ఈ మొబైల్ ని మన ఇండియాలో సెప్టెంబర్ 27వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అయితే మనకి లాంచ్ చేయనుంది అనమాట. సో ఈ లాంచ్ డేట్ అనేది మనకి IQ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా అలాగే మనకి IQ Z5 స్పెక్స్ ఆల్రెడీ మనకి చాలా మాత్రం మనకి IQ ఆల్రెడీ టీస్ చేయడం జరిగింది. ఇది సెప్టెంబర్ 23వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇంకా దీని స్పెక్స్ ఆల్రెడీ మనకి తెలిసినవే. ఇది మనకి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ తో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, LPDDR5 RAM తోను, అట్లాగే మనకి UFS 3.1 స్టోరేజ్ ని యూస్ చేస్తున్నట్టుగా మనకి ఆల్రెడీ టీజ్ చేయడం జరిగింది. సో చూద్దాం మరి ఎంత ప్రైసింగ్ పెడతారో మనకి సెప్టెంబర్ 27వ తారీఖున అయితే తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి MI నుంచి. MI 11T సిరీస్ అయితే మనకి అక్టోబర్ లో అయితే లాంచ్ చేస్తున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి MI 11 Lite 5G NE వేరియంట్ ని మనకి ఈ మంత్ 29th అయితే ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. MI 11 Lite అయితే మనకి 22,000-23,000 రూపాయల ప్రైస్ లో లాంచ్ చేస్తున్నట్టు మనకి ఆల్రెడీ ప్రైస్ అయితే లీక్ అయింది. అండ్ ఇంకా MI 11T సిరీస్ గురించి అయితే మనం అక్టోబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రియల్మీ నుంచి. రియల్మీ అయితే రియల్మీ నాజో 50 సిరీస్ అయితే మనకి లాంచ్ చేస్తుంది కదా సెప్టెంబర్ 23వ తారీఖుని. సో ఈ రియల్మీ నాజో సిరీస్ లో మనకి రియల్మీ నాజో 50i అట్లాగే రియల్మీ నాజో 50i అని 2 మోడల్స్ అయితే మనకి బయటకు వచ్చినాయి. ఇంకొక మోడల్ కూడా లాంచ్ చేస్తున్నారని మనకి రూమర్స్ వస్తున్నాయి. బట్ ఏదైతే మనకి రియల్మీ నాజో 50i ఉంటుందో సో ఇది మనకి రియల్మీ నాజో సిరీస్ లోనే అతి తక్కువ ధరకి లాంచ్ చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో మనకు వస్తున్న
ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది 8,000 రూపాయల బడ్జెట్ లో మనకి లాంచ్ చేస్తున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది. సో చూద్దాం మరి 8,000 రూపీస్ లో మనకి ఎటువంటి స్పెక్స్ ప్రొవైడ్ చేస్తారో మనకి సెప్టెంబర్ 23వ తారీఖున అయితే తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పటికి పోకో నుంచి పోకో కూడా ఇండియాలో ఒక స్మార్ట్ ఫోన్ అయితే మనకి లాంచ్ చేస్తుంది అనమాట. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో కూడా మనకి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు పోకో అయితే మనకి ఈ నెల 30వ తారీఖున మొబైల్ అయితే లాంచ్ చేస్తుందని. సో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే గ్లోబల్ గా లాంచ్ చేసిన పోకో X3 GT ఉందో సో ఆ మొబైల్ ని తీసుకొస్తున్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో స్పెక్స్ చూసుకుంటే కనుక ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్ తోను, అట్లాగే UFS 3.1 స్టోరేజ్ తోను, 5000 mAh బ్యాటరీ తోను, అట్లాగే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు మనకి రానుందనమాట. సో చూద్దాం మరి ఈ లాంచ్ ఈవెంట్ అనేది మనకి సెప్టెంబర్ 30వ తారీఖున జరుగుతున్నట్టుగా మనకి కన్ఫర్మ్ అయితే అయింది. సో ఆ రోజు అయితే తెలుస్తుంది మనకి ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పటికి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ బ్యాటరీ కెపాసిటీస్ అయితే మనకి బయటకు వచ్చినాయి అనమాట. సో తెలిసిందే కదా మనకి ఎప్పుడు లాంచ్ ఈవెంట్ లో యాపిల్ అనేది మనకి బ్యాటరీ కెపాసిటీస్ అయితే రివీల్ చేయదు. సో ఇప్పుడు ఆ బ్యాటరీ కెపాసిటీస్ అయితే మనకి బయటకు వచ్చినాయి అనమాట. సో స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో యాపిల్ ఐఫోన్ 13 మినీలో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక 12 మినీ కన్నా 9% పెద్దగా ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాగే ఐఫోన్ 13 చూసుకుంటే కనుక ఐఫోన్ 12 కన్నా 15% పెద్దగా ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాగే ఐఫోన్ 13 ప్రో చూసుకుంటే కనుక ఏదైతే ఐఫోన్ 12 ప్రో ఉందో దాని మీద 11% పెద్దగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ చూసుకుంటే కనుక ఏదైతే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఉందో సో దాని మీద 18% వరకు పెద్దగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే మనకి యాపిల్ ఐఫోన్ 13 ప్రో ఉందో సో దాని మీద ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో మనకి ఐఫోన్ 13 వేరియంట్ అయితే వస్తుంది అనమాట. సో చూడొచ్చు మీరు ఐఫోన్ 13 లో చూసుకుంటే కనుక మనకి 3265 mAh బ్యాటరీ ఉంది. అదే ఐఫోన్ 13 ప్రో లో చూసుకుంటే కనుక 3150 mAh బ్యాటరీ మాత్రమే ఉందన్నమాట. సో 13 తో కంపేర్ చేసుకుంటే 13 ప్రో బ్యాటరీ అనేది మనకు కొంచెం తక్కువగా అయితే ఉంది. ఐఫోన్ 13 సిరీస్ లో చూసుకుంటే కనుక వీటిలో మనకి యాపిల్ A15 బయోనిక్ చిప్స్ తో పాటు మనకి iOS 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తాయి. సో తెలిసిందే కదా వీళ్ళు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది ఆప్టిమైజేషన్ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పటికి మోటరోలా నుంచి మోటరోలా అయితే అక్టోబర్ 1న ఇండియాలో ఒక టీవీని అట్లాగే ఒక ట్యాబ్ ని అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ట్యాబ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఏదైతే మనకి లెనోవో ట్యాబ్ M8 ఉందో సో దాన్నే మనకి మోటో M8 అనే పేరుతో ట్యాబ్ ని తీసుకొస్తున్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఈ ట్యాబ్ లో మనకి చాలా పూర్ స్పెక్స్ ఉంటాయి. ఇందులో మనకి 8" ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలియో P22T ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఫ్రంట్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. Type-C పోర్ట్తో వస్తుంది. సో నాకు తెలిసి ఈ ట్యాబ్ ని అయితే 12-13 వేల రూపాయలు అయితే లాంచ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా అలాగే మోటరోలా టీవీ గురించి మాట్లాడుకుంటే కనుక 4K టీవీ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఎంత ప్రైసింగ్ లో లాంచ్ చేస్తారు, ఏ టీవీని లాంచ్ చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అయితే ఇండియాలో సామ్సంగ్ F42 మొబైల్ ని ఈ నెల 29వ తారీఖున లాంచ్ చేస్తున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఏదైతే మనకి సౌత్ కొరియాలో లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ వైడ్ 5 మొబైల్ ఉందో సో ఆ మొబైల్ నే మనకి సామ్సంగ్ గెలాక్సీ F42 కింద తీసుకొస్తున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది. దీంట్లో స్పెక్స్ చూసుకున్నా కనుక దీంట్లో మనకి 6.6 ఇంచెస్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో మనకి యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇది మనకి 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ మొబైల్ అయితే సెప్టెంబర్ 29వ తారీఖున లాంచ్ చేస్తున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది. సో చూద్దాం మరి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M52 లాంచ్ ఈవెంట్ అనేది సెప్టెంబర్ 28వ తారీఖు అయితే పోస్ట్ మ్యాన్ అయిందనమాట. సో రీసెంట్ గా మనకి అమెజాన్ పేజ్ లో అనౌన్స్ చేసిన డేట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 19th. సో ఈ డేట్ ని అయితే పోస్ట్ మ్యాన్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. బట్ ఈ మొబైల్ లాంచ్ ఈవెంట్ అనేది మనకి సెప్టెంబర్ 28వ తారీఖున అయితే జరగనున్నట్టు మనకి అఫీషియల్ గా అయితే అమెజాన్ పేజ్ లో అయితే మార్చడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఒప్పో నుంచి ఒప్పో అయితే ఇండియాలో కొన్ని మొబైల్స్ మీద ప్రైసెస్ అయితే పెంచింది అనమాట. సో వీటిలో చూసుకుంటే కనుక ఏదైతే మనకి ఒప్పో F19 మోడల్ ఉందో ఇది మనకి లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికి 18,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఈ మోడల్ మీద ఇప్పుడైతే ఒక 1000 రూపాయలు అయితే ప్రైస్ పెంచడం జరిగింది. ప్రెసెంట్ ప్రైసింగ్ వచ్చేటప్పటికి 19,999 రూపాయలకి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా అలాగే ఒప్పో A54 మీద కూడా ఒక 1000 రూపీస్ ప్రైస్ అయితే పెంచారు. దీని ప్రీవియస్ ప్రైస్ వచ్చేటప్పటికి 13,990 రూపీస్ అయితే ఉంది. సో ప్రెసెంట్ వచ్చేటప్పటికి దీన్ని 14,999 రూపాయలు అయితే చేశారనమాట. సో రెండు మోడల్స్ మీద అన్ని వేరియంట్స్ మీద ఒక 1000 రూపీస్ ప్రైస్ అయితే పెంచడం జరిగింది. సో ఈ మొబైల్స్ కొనడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ వీళ్ళు ప్రైస్లు పెంచడం కూడా. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి BSNL నుంచి BSNL అయితే ఒక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అయితే తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రైస్ అండ్ వ్యాలిడిటీ వచ్చేటప్పటికి ఇది 499 ప్లాన్ అనమాట. దీంట్లో మీకు 90 డేస్ వ్యాలిడిటీ అయితే వస్తుంది. డైలీ 2 GB డేటా అయితే వస్తుంది. డైలీ 100 SMS అయితే పంపించుకోవచ్చు. అన్లిమిటెడ్ కాలింగ్ అని చెప్తున్నారు. అండ్ ఇంకా అలాగే అన్లిమిటెడ్ BSNL ట్యూన్స్ ను కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో మీరు ఎవరైనా కానీ BSNL యూస్ చేస్తుంటే కనుక ఈ ప్లాన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో మనకు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్ గురించి అయితే కొన్ని
కొన్ని మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ అయితే రివీల్ చేశారనమాట. వీటిలో చూసుకుంటే కనుక పోకో X3 ప్రోని మనకి 16,999కి ఇస్తున్నట్టుగా మనకి ఆల్రెడీ టీస్ చేస్తున్నారు. పిక్సెల్ 4a మీద కూడా ఒక 2,000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా టీస్ చేస్తున్నారు. అట్లాగే మనకి మోటరోలా ఎడ్జ్ 20 మీద కూడా మనకి ఒక 1,500 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టుగా మనకి టీస్ చేస్తున్నారు అనమాట. దీని సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటే కనుక 21,499 అయితే ఉంటుంది. అండ్ ఇంకా అలాగే Asus ROG 3 ఫోన్ ని 34,999 రూపాయలకి మనకి ప్రొవైడ్ చేస్తున్నట్టుగా మనకి టీస్ చేస్తున్నారు. అండ్ ఇంకా అలాగే బిగ్ డీల్స్ అనేది మనకి రివీల్ అయ్యే టైం లైన్ ని కూడా మనకి డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి మీరు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేజ్కి వెళ్ళి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.